అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మార్నింగ్ నుంచి మా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా అయితే వీడియో అయితే షూట్ చేసాను. ఒక చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కరివేపాకు చూసారా ఎంత పచ్చగా వచ్చిందో. మార్నింగ్ అయితే నేనైతే 5 కల్లా లేస్తానండి. ఇది వచ్చేసి 6:30కి తీస్తానమాట డేరా. ఎందుకంటే పిల్లలు కట్ట పడుకుంటారు, వెలుగు వచ్చేస్తుంది ఇంట్లో కనేసి తీయను అనమాట. లేచిన తర్వాత మంచిగా ఇల్లంతా ఊడ్చుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటేనే కదా నీట్గా ఉంటుంది. అందుకు నా ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి. ఈరోజు వచ్చేసి పెసరట్లు అయితే వేసానండి. పెసరట్లు అయితే పిల్లలు అంత ఇష్టంగా తినరు. అంటే రోజు ఇడ్లీయే కదా అనేసి ఒకరోజు ఇలా పెసరట్టు అనేది ప్లాన్ చేశాను అనమాట. మధ్యలో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అలాగే పెసరట్ల పైన ఉల్లిపాయలు కాకుండా ఇలా ఉత్తి జీలకర్ర వేస్తేనే తింటారు పిల్లలు ఇష్టంగా. వాళ్ళ గురించి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. క్యారేజీలకు వచ్చేసి రైస్ పెట్టాను. ఇంత లోపల మా చిచ్చరపిడికి అయితే లెగిసి బ్రష్ చేసేసుకొని మధ్యలో అంట దేవుణ్ణి పెట్టిందంట, ప్రదక్షిణాలు చేస్తుందంట దాని చుట్టూ. నాకు చెప్పి ఆడుకుంటుందన్నమాట. లేవగానే ఇలా ఆడుకుంటాం, దీనికి ఒక హ్యాబిట్ అయిపోయింది బాగా. తర్వాత మంచిగా టిఫిన్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యతో పాటు. దాని కోతి చేష్టలు చూసారా? తినవే అంటే ఏంటో వేషాలన్నీ వేస్తుంది తినడం మానేసి. వాళ్ళ అన్నయ్య తింటున్నాడని కూర్చుంది వాళ్ళ అన్నయ్య దగ్గర. నేనైతే రైస్లోకి వచ్చేసి వంకాయ పాస్తా కర్రీ అయితే చేశాను. టిఫిన్స్ కూడా అందరికీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. నేనైతే అలాగా షేక్ అండ్ ఫ్రెష్ తీసుకుంటాను. అలాగే మా మామయ్య గారు వచ్చేసి పెసరట్టు వద్దన్నారని ఇడ్లీ అయితే పెట్టానమాట. ఇక్కడ మా చిచ్చరపిడుగు చూసారా, క్యారేజీలన్నీ మోసుకొచ్చేస్తుంది. తోమేసి స్టాండ్లో ఉంటాయండి బయట. సామాన్ స్టాండ్లో పెడితే అన్నీ పట్టుకొని వచ్చేసింది వాళ్ళ అన్నయ్యది దాన్ని. ఆవేశపడుతుంది చూసారా. ఎందుకమ్మా అంటే తెచ్చేసాను, క్యారేజ్ పెట్టే నాకు ముందర అనేసి దాన్ని బొట్టిచ్చేస్తుంది చేతికి. ఇంకేముంది, టిఫిన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి కంప్లీట్ అయిపోయిందండి. 8:30 లోపే కంప్లీట్ అయిపోతాయి మాకైతే టిఫిన్స్. అలానే అత్తయ్య వచ్చేసి ఇంటి చుట్టూ క్లీనింగ్ చేస్తున్నారు అనమాట. ఇంట్లో చేసేసిన తర్వాత ఇంటి చుట్టూ తుడుస్తున్నారు. అలానే పిల్లలకి కూడా క్యారేజీ అయితే పెట్టేశానండి. క్యారేజీ సదిరేసి అలా నాప్కిన్స్ వాళ్ళకి వేసేసి చిప్స్ వేసేసి ఇస్తే ఒక్క పని అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. వీళ్ళ స్కూల్కి వెళ్తే ఇంకా పెద్ద పని అయిపోయింది అనిపిస్తుంది. నాకులాగే మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. వాళ్ళ అన్నయ్యతో చూసారా ఆడుతుంది. వాళ్ళ అన్నయ్య ముద్దు పెట్టమంటే నేను పెట్టను పో అనేసి పరిగెట్టేస్తుంది అనమాట. అలానే నా పుత్రుడు వచ్చేసి బస్కి వెళ్ళిపోతున్నాడు. బస్సు వచ్చి ఎక్కొస్తుంది, రెడీ అయ్యి వెళ్తున్నాడు అనమాట. ఒక మంచి పని అయిందిరా బాబు అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు. మీకు కూడా అలా అనిపిస్తుందా? మా అమ్మాయికి అయితే ఇంకా టైం ఉంది, ఫ్రెష్ అయ్యి రాసుకుంటాం. చూసారు కదా వీడియో అయితే ఇది. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.